అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీత ఏకాదశోధ్యాయంలోని 12, 13 శ్లోకాల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథ ఏకాదశోధ్యాయః. విశ్వరూపసందర్శనయోగః. శ్రీభగవానువాచ. దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా. యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. ఏకకాలంలో ఆకాశంలో 1000 మంది సూర్యులు వెలువడితే కలిగే కాంతి ఆ మహాత్ముడి విశ్వరూప తేజస్సుకు సాటి కావచ్చు. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా. అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. అప్పుడు అర్జునుడు దేవదేవుడి దేహంలో ఒకే చోట ఎన్నో విధాలుగా విభజింపబడి ఉన్న సమస్త ప్రపంచాన్ని సందర్శించాడు. రేపు 14, 15 శ్లోకాల గురించి తెలుసుకుందాం. డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి, చూస్తూ వినవచ్చు. శ్రీకృష్ణార్పణమస్తు.